అందరికి తెలిసినట్టుగానే సెప్టెంబర్ 11న సెకండ్ సండే అనంతపూర్లో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం. ఈ మ్యాచ్ ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం. అండ్ అనంతపూర్లో జరగడం ఇది ఫస్ట్ టైం ఇలాగ స్టార్స్ అందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడడం. అండ్ ఆర్డిటి స్టేడియంలో అవ్వబోతుంది. అండ్ 2 టీమ్స్, ఒకటి బాలకృష్ణ గారు 11, ఇంకోటి శ్రీకాంత్ గారు 11. సో మీరు అందరూ వచ్చి తప్పకుండా మ్యాచ్ ఎంజాయ్ చేయాలి. అలాగే ఈ మ్యాచ్ ఆర్గనైజర్స్ షఫీ గారికి మా థ్యాంక్స్. అండ్ ఆయన చాలా కష్టపడి ఎప్పటి నుంచో అనుకుంటా ఇప్పుడు ఫైనలీ ఆర్గనైజ్ చేసి ఇలా జరగడం అనేది వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. దీన్ని వచ్చి క్రిసెంట్ క్రికెట్ క్లబ్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఇది ఎందుకంటే ఒక మంచి కాజ్ కోసం, ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ దీనికోసం మేము మొత్తం ఆర్టిస్టులు అందరూ వెళ్ళి అక్కడ అనంతపూర్లో ఫస్ట్ టైం, రాయలసీమలో ఫస్ట్ టైం మేము ఆడబోతున్నాం. ఎందుకంటే మా అందరికీ క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇటువంటి ఒక మంచి కాజ్ గురించి మేమందరం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా టీమ్ స్పాన్సర్స్ భారతీ సిమెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే మెయిన్ దీనికి ఆర్గనైజర్ వచ్చి సఫీ గారు. నిజంగా వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకుని ఒక రాయలసీమలో ఇంకెప్పుడు ఇటువంటి మ్యాచ్ జరగకూడదు అనే రేంజ్లో వాళ్ళు ఈ మ్యాచ్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మ్యాచ్ కోసం ఎప్పుడు ఏం అవసరం ఉన్నా సరే ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ ఆల్వేస్ దేర్. మా వంతు మేము చేయగలం అని చెప్పి. సో అలాగే ఈసారి ఈ నెల 11వ తారీఖు అనంతపూర్లో జరగబోయే క్రెసెంట్ క్రికెట్ కప్, ఇది కూడా ఒక మంచి కాజ్తో అందరూ యాక్టర్లు, అందరూ స్టార్స్ కలిసి ఆడుతున్నారు. కాజ్ ఏంటంటే ఒక రూరల్ డెవలప్మెంట్ కాజ్, అంటే ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి హెల్ప్ అవడం కోసం ఒక మంచి కాజ్తో, ఒక మంచి ఉద్దేశంతో మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది ప్రముఖులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆడుతున్న మ్యాచ్ ఇది. సో మేమందరం వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మా అందరికి కూడా ఒకసారి మళ్ళీ కలిసి సరదాగా టైం స్పెండ్ చేసే ఛాన్స్ కూడా ఇలాంటి మ్యాచ్లు జరుగుతున్నప్పుడే వస్తుంది. ఎందుకంటే మిగతా యాక్టర్లు అందరం కలిసి ఒకసారి టైం స్పెండ్ చేసేది. సో మోర్ దెన్ ఒక సీరియస్ మ్యాచ్ కంటే అందరూ ఇట్ విల్ బి ఎ వెరీ ఫ్రెండ్లీ మ్యాచ్, వెరీ స్పోర్టివ్ మ్యాచ్. డెఫినెట్గా ఈ మ్యాచ్ చూసే వాళ్ళందరికీ బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీగా ప్రామిస్ చేస్తున్నాం. సిసిసి అంటే క్రెసెంట్ క్రికెట్ కప్, ఈ కప్ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాము. ఈసారి గోల్ అంటూ ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక నోబెల్ కాజ్, ఒక మంచి కాజ్, ఉమెన్స్ వెల్ఫేర్ కోసం మేము ఈ గేమ్ ఆర్గనైజ్ చేయడం అంటూ జరిగింది. దీనికి ఆర్ గుడ్ ఫ్రెండ్ భారతీ సిమెంట్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారు. రేపు సెప్టెంబర్ 11th అనంతపూర్లో మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నాం. బాగా బిజీ షెడ్యూల్స్లో కూడా శ్రీకాంత్ గారు కానివ్వండి, తరుణ్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు, సో నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాజ్ చాలా మంచి కాజ్. ఎంటర్టైన్మెంట్తో పాటు ఉమెన్ వెల్ఫేర్ ఫండ్, అంటే రూరల్లో ఉమెన్ ఏదైతే ఉంటారో, అంటే పల్లెటూరు కానీ పక్క కానీ విలేజెస్. క్రికెట్ అనేది నా ఫేవరెట్ గేమ్. అలాగే టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్లో క్రికెట్ ఆడటం ఇంకా ఇంట్రెస్టింగ్ అండి. మేము ఎప్పుడు మంచి కాజ్ కోసం ఆడాం మా టీసీఏ అనే టీము. అలాగే ఇప్పుడేమో ఈ విమెన్స్ వెల్ఫేర్ ఫండ్స్ కోసం ఆడుతున్నామండి. అది అనంతపురం చాలా అద్భుతమైన స్టేడియం అండి. అలాగే మా సూపర్ స్టార్స్ అందరూ బాలకృష్ణ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, చాలా మంచి టీం తయారై వెళ్తుందండి ఈసారి. సెప్టెంబర్ 11th అంటే మామూలుగా మనకి 2001 సెప్టెంబర్ 11th ప్రాముఖ్యత ఉంది. అయితే ఈసారి 2011కి ఖచ్చితమైన ప్రాముఖ్యత ఉందండి. క్రెసెంట్ క్రికెట్ కప్ క్రెసెంట్ ఆర్గనైజేషన్ ద్వారా అనంతపూర్లో లైవ్ ఆన్ డిడి దూరదర్శన్లో సప్తగిరిలో దీన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు క్రెసెంట్ ఆర్గనైజేషన్, భారతీ సిమెంట్స్ అండ్ సప్తగిరి బల్లా. క్రిసెంట్ క్రికెట్ కప్ మా క్రిసెంట్ ఎడ్యుకేషనల్ సంస్థల ద్వారా ఏర్పాటు చేయడమైంది. ఈ క్రిసెంట్ క్రికెట్ కప్ ముఖ్య ఉద్దేశం పేద మహిళలకు స్వయం ఉపాధి కొరకు ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టాం. దీనికి ఒక టీంకు నందమూరి బాలకృష్ణ గారు కెప్టెన్గా ఉండడానికి ఆయన అంగీకరించారు.